మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం అనగానే మనకి కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తొస్తూ ఉంటుంది అందరికీ. అదేవిధంగా నాగార్జున సాగర్, విజయపురి సౌత్, దుర్గి, బొమ్మలు ఇలా అనేకమైనటువంటి ప్రాంతాలుగా మాచర్ల నియోజకవర్గం ఉంది. ఈ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోరుగా సాగుతోంది. సుమారు 5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న జోలకంటి కుటుంబం, 3 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పిన్నెల్లి కుటుంబాలు వాళ్ళ వారసుల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. జోలకంటి బ్రహ్మారెడ్డి ఇప్పుడు పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి 1972లో మాచర్ల ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన మాచర్ల సమితి అధ్యక్షుడు కావడం, ఆ తర్వాత ఆయన 83లో అనూహ్యంగా మాచర్ల నుంచి గురజాలు వచ్చి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థిగా 83లో గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన తెలుగుదేశం దూరం కావడం, ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆయన సతీమణి దుర్గాంబ 1999లో మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గాంబ కానీ, నాగిరెడ్డి కానీ, జోలకంటి కుటుంబం మీద కానీ ఎటువంటి అవినీతి మార్కులు లేవు. రాజకీయాల్లో వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు తప్ప ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటువంటి నాగిరెడ్డి వారసుడిగా బ్రహ్మారెడ్డి 2004, 2009లో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాలు, ఇటువంటి వ్యవహారాలు, అక్కడ ఫ్యాక్షన్, ఈ గొడవలతో కొంచెం రాజకీయంగా దూరంగా ఉన్న అనూహ్యంగా 2024 ఎన్నికల ముందు, అంటే సుమారు 2 ఏళ్ల క్రితం మాచర్ల నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు. అప్పటి నుంచి మాచర్లలో బ్రహ్మారెడ్డిని తరిమి కొట్టాలా, బ్రహ్మారెడ్డి భయపడే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో పిన్నెల్లి సోదరులు, పిన్నెల్లి కుటుంబం, వైకాపా నేతలు అనేక హత్యలు, కిడ్నాపులు, ఆస్తి విధ్వంసాలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను తగలబెట్టడం, ఆఖరికి తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటే ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ వీధిలోకి రావడానికి వీలు లేదని కత్తులు కటారులు తీసుకొని వాళ్ళు స్వైర్విహారం చేసి పోలీసులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా అక్కడ వైకాపా కార్యాలయాలుగా పనిచేసినాయి. 5 ఏళ్ల పాటు పిన్నెల్లి సోదరులు అదొక అడ్డాగా ఇష్టం వచ్చినట్టుగా చేసి రకరకాలుగా మార్గాల ద్వారా 100 కోట్లు అక్రమార్జన కూడబెట్టారు. ఈ ఎన్నికలు ఇప్పుడు డబ్బు మీదనే పరుగులు తీసే విధంగా వైకాపా ముందు పోతూ ఉంటే సామాన్యమైనటువంటి కార్యకర్తలను కూడేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఢీకొంటా బ్రహ్మారెడ్డి ముందుకు పోతా ఉన్నాడు. అసలు వీటికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు మనం సమీక్షిద్దాం. ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. పిన్నెల్లి సుందరరామిరెడ్డి అంటే పిన్నెల్లి కుటుంబం 1994 నుంచి 2019 వరకు ప్రతి ఎన్నికల్లో పిన్నెల్లి కుటుంబం కాంగ్రెస్, వైకాపా అభ్యర్థులుగా కొనసాగుతూ ఉన్నారు. పిన్నెల్లి సుందరరామిరెడ్డి అంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్గా 92లో ఎన్నికయ్యారు. ఆయన వైస్ చైర్మన్గా ఉంటున్న సమయంలోనే 94 అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిచేసి కుర్రి పున్నారెడ్డి మీద ఓడిపోయాడు. ఆ తర్వాత నక్సలైట్లు, మావోయిస్టులు ఆయన్ని కాల్చి చంపడం, ఆ తర్వాత అంటే 99లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి అంటే సుందరరామిరెడ్డి అన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, జోలకంటి దుర్గా మీద స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2004లో లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 మధ్య అంటే 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ రోజు పోటీ చేసే అభ్యర్థులను బెదిరించడం కానీ, నామినేషన్ వేసిన వాళ్ళు విత్డ్రా చేయించడం కానీ ఇటువంటివన్నీ చేసి అంటే ప్రధానంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కావాలనే వ్యూహంతో రామకృష్ణారెడ్డి జెడ్పీటీసీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అంటే అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో కూచిపూడి విజయన చైర్మన్గా అభ్యర్థి ఇస్తే వైస్ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటిది పిన్నెల్లి పీఆర్కేని తెర మీద తీసుకొస్తే కాసు కృష్ణారెడ్డి బలంగా వ్యతిరేకించి ఈ జిల్లాలో కమ్మ సామాజిక వర్గం బలమైంది, ఎట్టి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి నాదెండ్ల జెడ్పీటీసీ గెలుపొందినటువంటి నలమూతు నటరాజేశ్వరరావుని జెడ్పీ వైస్ చైర్మన్గా చేశాడు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి పీఆర్కే అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల అసెంబ్లీ సీటు సాధించాలనే ప్రయత్నాల్లో భాగంగా జగన్తో అటాచ్మెంట్ పెట్టుకొని 2009 నాటికి లక్ష్మారెడ్డి వయసు రీత్యా పెద్దవాడని చెప్పి లక్ష్మారెడ్డిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మద్దతుతోటి రాజశేఖర రెడ్డి ద్వారా సీటు తెచ్చుకున్నాడు. సో 2009లో జోలకంటి బ్రహ్మారెడ్డి మీద స్వల్పంగా 3000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈయన కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ వైపు వెళ్ళటం, ఆ సందర్భంగా అసెంబ్లీ సభ్యత్వం కోల్పోతే ఉప ఎన్నికలో కూడా మళ్ళీ గెలుపొందడం, అలా
పీఆర్కే అప్పటి నుంచి 2019 వరకు గెలుస్తూ వచ్చాడు. ఇటువైపు బ్రహ్మారెడ్డి 2009లో ఓడిపోయిన తర్వాత రాజకీయంగా దూరమయ్యాడు. ఉప ఎన్నికలు వచ్చేసరికి చిరుమామిళ్ళ మధు ఎమ్మెల్యే అభ్యర్థికి పెట్టారు. ఆ తర్వాత 2019లో అంజిరెడ్డి అనే యువకుడికి సీట్ ఇవ్వడం, ఆ తర్వాత అంజిరెడ్డి ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఇట్లా అంటే కారణాలు ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మాచర్లలో పదే పదే అభ్యర్థులను మార్చడం, ఒక బలమైన అభ్యర్థిని ఎదగనీయకపోవడం, ఆర్థికంగా కానీ ఒక అవకాశాలు కల్పించకపోవడం, ఇటువంటి కారణాల వలన ఆ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి ఏర్పడింది. 1983 నుంచి మనం పరిగణలోకి తీసుకుంటే 83 తర్వాత 89 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా మాచర్లో తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందాడు నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్. 89, 94, 99 వరుసగా 3 సార్లు టీడీపీ గెలుపొందింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో 2000 సంవత్సరంలో ప్రత్యక్ష ఎన్నికల్లో చెత్తు సాబ్ అని ఒక మైనారిటీ ముస్లిం అభ్యర్థిని బరిలో పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపించింది. అంత తర్వాత 95లో కూనిశెట్టి చంద్రశేఖర్ అని ఆర్యవైశ్య సామాజిక వర్గం మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత 2013 అంటే 14 అసెంబ్లీ ఎన్నికలతో ముందు అదే జరిగిన స్థానిక సంస్థలు పరోక్ష ఎన్నికల్లో కూడా తన మాచర్ల మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలుపొందింది. మాచర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా దుర్గి జెడ్పీటీసీగా మాచర్ల నియోజకవర్గం నుంచి ఎడ్లపాటి వెంకట్రావు ప్రాతినిధ్యం వహించాడు. అటువంటి బలమైన కేంద్రం అక్కడ. మీకు దుర్గిలో 2005 అంటే మామూలు 95 స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చిన మొదట్లో దుర్గి మండలంలో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా లేదు. మొత్తం ఎంపీటీసీ దగ్గరంగా తెలుగుదేశం గెలుపొంది. ఇలా బలమైనటువంటి నియోజకవర్గంలో కూడా రకరకాల ప్రయోగాలు, పదే పదే అభ్యర్థులు మార్చడం, ఈ విధంగా అంటే 83లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కొరపాటి సుబ్బారావు నాదెండ్ల భాస్కరరావు వైపు వెళ్ళటం, ఆ తర్వాత 85లో ఒట్టిగుంటి జయరామయ్యాన్ని ప్రభుత్వ ఉద్యోగ సీటు ఇస్తే ఆయన ఓడిపోవడం, ఆ తర్వాత కుర్రిపురారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి జోల్కంటి దుర్గాంబకి ఇవ్వడం, దుర్గాంబ సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్క పెట్టి బ్రహ్మారెడ్డి, ఇలా పదే పదే ప్రయోగాలు చేయటం, ఓ బలమైన నాయకత్వం అటు ఎదగలేకపోవడం కారణం. ఇటువంటి కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాల వల్లనే అనేక ఇబ్బందులు పడది. సరే, ఏదో విధంగా అధికారంలోకి వచ్చినటువంటి పిన్నెల్లి కుటుంబం అక్కడ చేసే రౌడీజం, గూండాయిజం, అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రధానంగా మైనింగు, ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సున్నపురాళ్ళు ఏది జరిగినా కూడా పూర్తిగా పిన్నెల్లి సోదరుల కన్సర్న్లో జరగాల్సిందే. ఆఖరికి ఎస్ఐ పుట్టినరోజు వేడుకలు జరిగితే కూడా వైకాపా నేతలు పోలీస్ స్టేషన్లో చీఫ్ గెస్టులుగా హాజరై కేకులు కట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇటీవల వెల్దుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ధర్నా జరిగితే వెల్దుర్తి ఎస్ఐ ఫోన్ వెనక జగను వైకాపా బొమ్మ ఉంటే టీవీలన్నింటిలో వైరల్ అయింది. ఇది మాచర్ల నియోజకవర్గం తెలంగాణకు బోర్డర్గా ఉంటుంది. అటు నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా, ఇటు మహబూబ్ నగర్ జిల్లాలు బోర్డర్గా ఉంటుంది. అటు నుంచి వచ్చే లారీలు, మైనింగ్ లారీలు, వీటన్నిటికి కూడా రకరకాల సున్నం లారీలకు కూడా లారీకి ఉన్న సరుకును బట్టి కప్పం చెల్లించాల్సిందే. దాని మీద కొన్ని సందర్భాల్లో విజిలెన్స్ వాళ్ళు దాడులు చేసినా కూడా ఎమ్మెల్యే వాహనాలను వదిలేసి మిగతా వాళ్ళ వాహనాలకే జరిమానాలు వేసినటువంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి అక్కడ. ఇట్లా రకరకాలుగా ఆరోపణలు జరగడం, పిన్నెల్లి సోదరులు పూర్తిగా అవినీతి అక్రమాలతోటి పెద్ద ఎత్తున వ్యతిరేకతని కూడగట్టుకున్నారు. అదే వాళ్ళ చేసే రౌడీజంతో అక్కడ తెలుగుదేశం వర్గాలు కూడా సైలెంట్గా ఉండటం, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రధానంగా అక్కడ ఎవరిని నామినేషన్లు ఏమీ లేని పరిస్థితి ఉంటే విజయవాడ నుంచి బోండా ఉమా, బుద్ధ వెంకన్న ఒక ప్రత్యేక టీమ్గా ఒక లాయర్ నుంచి చంద్రబాబు నాయుడు పంపిస్తే వాళ్ళ నామినేషన్ వేయకుండా కారు మీద దాడులు చేసి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉంటే 2 సార్లు జరిగిన మంత్రివర్గంలో కూడా తనకు అవకాశం వస్తుందని చెప్పని ఆశించిన పీఆర్కేకి అవకాశం రాకపోవడంతో అలగటం, ఆ సందర్భంగా అధిష్టాన వర్గం జోక్యం చేసుకొని బుద్ధగట్టడం, ఇటువంటివన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు తిరిగి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 5వసారి శాసనసభ్యుడిగా పోటీ చేయబోతున్నాడు. ఆయన 2009, 14, 19 3 సార్లు గెలిచాడు. మధ్యలో 2012 ఉప ఎన్నికను కూడా పరిగణలో తీసుకుంటా 4 సార్లు పోటీ చేశాడు. 4 సార్లు ఒక్కసారి మాత్రమే 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, మిగిలిన 4 సార్లు వైకాపా అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇప్పుడు 5వసారి పోటీ చేయబోతా ఉన్నాడు. 5 సార్లు పోటీ చేసినటువంటి చేయబోతున్న పీఆర్కేకి ఆ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పట్టుంది. అయితే ఇటువైపు జోలకంటి కుటుంబాన్ని పరిగణలో తీసుకుంటే అవినీతి మరకల్లేని జోలకంటి బ్రహ్మారెడ్డి పోరాట యోధుడిగా జనం గుర్తించారు. అనేక ఇబ్బందులు, ఆఖరికి ఆయన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఒక 4 రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత
టీడీపీకి నేతకు చెందినటువంటి వాహనాన్ని నిప్పిపెట్టారు. ఇలా జరుగుతుంటే నేరుగా పల్నాడు ఎస్పీని ఎలక్షన్ కమిషన్ పిలిచి మాచర్లలో ప్రశాంత పోలింగ్కి నీ వల్ల అవుద్దా లేదా అనే విధంగా నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్యని గొంతుకొస్తే ఆ సందర్భంగా పెద్ద ఎత్తున అంత్యక్రియలు జరిగితే చంద్రబాబు నాయుడు పాడిమోశారు. దుర్గిలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని అక్కడ జెడ్పీటీసీ కొడుకు తాగి విగ్రహాన్ని సుత్తితో పగలగొడితే ఈ ప్రభుత్వం అటువంటి వాడి మీద కేసు నమోదు చేయలేదు. తర్వాత ఎన్నికల తర్వాత ఆత్మకూరు మరి కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుంటూరులో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ జోక్యం చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో దింపడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే నేరుగా చంద్రబాబు నాయుడు చెలో ఆత్మకూరు పిలుపు ఇవ్వడంతో ఒక్కసారి అధికార యంత్రాంగం ఉలిక్కిపడి వాళ్ళని తీసుకెళ్ళి రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి యుద్ధకరమైన యుద్ధ వాతావరణంలో ఆడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దుర్గి కారంపూడి మండలాల్లో 2 మండలాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. అటువంటి కారంపూడి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయితే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి నాయకత్వం వస్తుందని ఎమ్మెల్యే పీఆర్కే అడ్డుపడి కారంపూడి మున్సిపాలిటీగా కానికుండా పక్కన పెట్టారు. ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఎన్నికల్లో తెర మీదకి రాబోతున్నాయి. ప్రధానంగా డబ్బుతో మనం ఏదైనా చేయొచ్చు అనేది జయంతోనే పిన్నెల్లి సోదరులు ముందుకు పోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 5 దశాబ్దాల నుంచి తన కుటుంబానికి ఉన్న చరిత్ర, టీడీపీ అధిష్టాన వర్గం, మరోవైపు ఎంపీ కృష్ణదేవరాయలు ఇచ్చే సహకారంతో సునాయాసంగా ఈ ఎన్నికల్లో గెలుపొందుతానని బ్రహ్మారెడ్డి ధీమాగా ముందుకు సాగుతూ ఉన్నాడు.